నమస్తే నేను యామిని వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. పిన్నెల్లి అరెస్ట్ అయ్యారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. అయితే ఇప్పటికే పిన్నెల్లిని అరెస్ట్ చేశారని వాదనలు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి అసలు ఎక్కడున్నారు, అరెస్ట్ చేశారా లేదా అనే దానిపై నీలినీళ్లు అలుముకున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు గాలిస్తున్నారు. నిన్న రాత్రి పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియో బయటకొచ్చింది. అప్పటి నుంచి పిన్నెల్లి వ్యవహారం వైరల్ గా మారింది. అరెస్ట్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. పిన్నెల్లి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం న్యాయ పోరాటం కూడా చేస్తామన్నారు. గత 25 ఏళ్లుగా మాచర్లలో పిన్నెల్లి అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అల్లర్లకు ప్రధాన కారణం సీఎస్ జవహర్ రెడ్డి అని మాజీ మంత్రి దేవినేని మండిపడ్డారు. తారీఖు 12 గంటలకే ఈవీఎంలు పగలగొట్టారు. 14వ తారీఖు కేసు పెట్టాల. 15వ తారీఖు వీఆర్ఓ కేసు పెట్టాడు. ఏమని? గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు పగలగొట్టారని. అక్కడ ఏపీఓ ఉన్నాడు, నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడు, అట్లాగే జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ ఉన్నాడు, అట్లాగే సీఈఓ ఎన్నికల అధికారి ఉన్నారు. ఇదంతా కూడా వెబ్ కెమెరాల్లో టోటల్గా అన్ని ప్రాంతాల్లో ఈ అరాచకం అన్ని ప్రాంతాల్లో కనపడింది ముఖ్య అధికారులందరికీ. కానీ మొన్న సిట్ వెళ్ళి కొత్త ఎస్పీ వెళ్ళి జాయిన్ అయ్యేదాకా నిన్న సాయంత్రం దాకా ఈ సీసీ ఫుటేజ్ బయటికి రాలేదు. వచ్చిన 24 గంటల తర్వాత కూడా ఎమ్మెల్యే తమ్ముడు ఆచూకీ కనపట్టలేదు. సో ఇవన్నీ కూడా సవివరంగా తెలియజేశాం. ఒకటే చెప్తున్నాం, జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నాడు చెప్పాడు దేశం అంతా మన కళ్ళే చూస్తుందని. ఉదయం ఎన్నికల అధికారి కూడా అదే చెప్పాడు. అన్ని రాష్ట్రాల ఎలక్షన్ అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారులు అడుగుతున్నారంట రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఒక పోటీ చేసిన అభ్యర్థి తెనాల్లో శివకుమార్ ఓటేయడానికి వచ్చిన ఓటర్ని చెంపదెబ్బ కొట్టాడు ఎలక్షన్ బూత్ లో ఓటేసే దగ్గర. ఇది దేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం కల్లే చూస్తుంది. 10 రోజులైనా యాక్షన్ లేదు, అరెస్ట్ లేదు, కేసు కూడా నిన్నటిదాకా పెట్టలేదు. ఇది దేశం అంతా రెండోసారి ఆంధ్ర రాష్ట్రం కల్లే చూస్తుంది. చాలా మంది కేసులు ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజు దాడులు జరిగినాయి, పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే మర్నాడు దాడులు జరుగుతూ ఉన్నాయి. రిపోర్ట్ ఇవ్వలేని దుస్థితి. మేం పోలీసు ఉన్నతాధికారులకి మరి గాయపడిన వాళ్ళందరి లిస్టు కూడా ఇస్తాము. వాళ్ళందరి దగ్గర నుంచి మేము రిపోర్ట్లు తీసుకొని లేటుగానైనా తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవాలి. చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి కూడా లేదు. హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ఎగబడి కొడతారేమో భయంతో ప్రజలు హాస్పిటల్కి కూడా వెళ్లలేని పరిస్థితి. చాలా మంది ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ చేస్తారు. మరీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నోళ్ళు కొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఒక దమనకాండం చేశాడు. ఒక శాసనసభ్యుడు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఈవీఎంను పగలగొట్టి మరి ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసిన ఈ శాసనసభ్యుడు అనర్హుడు. ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలి. ఫస్ట్ ఇతని మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి.
ముందుగానే అతను ఇచ్చిన సమాచారం ఏంటంటే నేను విధ్వంసం సృష్టిస్తానని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకి ఎన్నికల వ్యవస్థకి కూడా ఒక సవాల్ విసిరాడు. వీటికి జవాబు చెప్పాల్సింది, తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద అలాగే పోలీసు వ్యవస్థ మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.